పోటీ చేస్తారా భవిష్యత్తులో కూడా? లేదు సిర్పూర్ కాదు ఇంక నేను అక్కడికి ప్రతిసారి పోలేను. ఎందుకంటే దాదాపుగా 4 గంటల జర్నీయా సార్? 5 గంటలు 5:30 గంటలు 5:30 గంటల జర్నీ చేయాలి. మీరు ఒక్కసారి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ పోవాలంటే అమ్మయ్య అనుకోవాలి. సో అక్కడ ఉన్న వాళ్ళకైతేనే రాజకీయం సెట్ అవుతుంది బేసిక్గా. సో మరి మీరు అక్కడ ఉండడం అన్నది అన్ని సమయాల్లో పాసిబుల్ కాదు. ఎందుకంటే మీరు ఒక పార్టీ అధ్యక్షుడు, ఎన్నో రకాల ఇష్యూస్ ఉన్నాయి, మీరు కొట్లాడాల్సిన ఇష్యూస్, మీరు హైదరాబాద్ బేస్డ్గా పనిచేయాల్సి ఉంటుంది. సో మరి ఎట్లా సాధ్యమవుతుంది సిర్పూర్ని మళ్ళీ మీ చేతుల్లోకి తీసుకునే అవకాశం? సిర్పూరు ఇప్పటికీ మా చేతుల్లో ఉందని నేను అనుకుంటాను. సిర్పూరు బహుజన్ సమాజ్ పార్టీలో ఒక బలమైన వర్గం అనేది బహుజన్ సమాజ్ పార్టీకి తయారైంది సిర్పూర్లో. మాకు అసలు ప్రాబ్లమే లేదు. నేను నెక్స్ట్ టైం కూడా సిర్పూర్ నుంచే పోటీ చేస్తాను రావు గారు. మళ్ళీ 45,000 ఓటర్లు నన్ను నమ్మి నిస్వార్థంగా నాకు ఓటేసిండ్రు. వాళ్ళందరినీ నేను నిరాశకు గురి చేసిన అయితే అందుకొరకు తప్పకుండా నేను సిర్పూర్ నుంచే పోటీ చేస్తాను. సో రాజకీయాల్లో ఉంటారు, బీఎస్పీ అధ్యక్షుడిగానే ఉంటారు, సిర్పూర్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారు. కొందరి తెలంగాణగా మారిన తెలంగాణను అందరి తెలంగాణగా మార్చేంత వరకు, తెలంగాణను బహుజనీకరించేంత వరకు కూడా నేను రాజకీయాల్లో. ఏం హోప్ ఉన్నది ఇంకా మీకు? మీరు చెప్పండి. 2014 ఓట్ బ్యాంక్ ఓట్ షేర్ 2018 ఓట్ షేర్తో కంపేర్ చేస్తే మీ ఓట్ షేర్ ఇంకా తగ్గింది. మరి వై? మీరు ఇంత ఫైట్ చేశారు, ఇంత చేసిన తర్వాత మీ ఓట్ షేర్ ఎందుకు 2023 ఎలక్షన్స్లో తగ్గింది? ఓట్ షేరు ఎందుకు తగ్గింది, ఎందుకు పెరిగింది అనేది అది కొలబద్ద కాకూడదు అనేది నేను అనుకుంటున్నా. మన వాయిస్ ఎంత బలంగా ప్రజల లోపలికి వెళ్తుంది, మనం ఏ సమస్యల మీద మరి పోరాటం చేస్తున్నాం, ఏ సమస్యల మీద ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం, రేపటి తెలంగాణకు ఎంత గొప్ప విజన్ నీ దగ్గర ఉన్నది, ఆ విజన్ను ప్రజలు దగ్గరికి ఎట్లా తీసుకుపోతున్నాం అనేది నేను కొలబద్దని నేను అనుకుంటే, దానికి నీకు ఎంత ఎనర్జీ ఉంది, నీకు పర్సనల్గా ఎంత ఎనర్జీ ఉంది అనేది ఇంపార్టెంట్. సో ఎంతకాలం నువ్వు ఈ పోరాటం చేయగలవు అనే దాని మీదనే ఉంటుంది. సో మీరు 2018 ఓట్ షేర్ నుంచి 2023 ఓట్ షేర్ తగ్గింది. అవును తగ్గింది. 2018లో మా క్యాండిడేట్స్ చూస్తే మీరు మల్రెడ్డి రంగారెడ్డి గారు, అదేలేండి, ఒక 2018లో మీకు కాంగ్రెస్ టీడీపీ కూటమి ఉండడం వల్ల ఆ టీడీపీకి పోయే సీట్లలో బలమైన కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు ఏదో ఒక వేదిక కావాలి కాబట్టి అప్పుడు బహుజన్ సమాజ్ పార్టీకి వచ్చి పోటీ చేశారు. ఓన్లీ ఫర్ సింబల్, అంతే, ఓన్లీ ఫర్ సింబల్ దిక్కే. 2014లో కోనేరు కోనప్ప గారు, ఐకే రెడ్డి గారు వీళ్ళిద్దరూ వచ్చారు, వాళ్ళిద్దరు గెలిచారు, వాళ్ళ ఓన్ ఓట్ బ్యాంకుని తీసుకొని వచ్చారు. 2023లో అలాంటి వాళ్ళు మా దగ్గర చాలా చాలా తక్కువ వచ్చారు కానీ వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళలేదు. ఇంకా చాలామంది వాళ్ళు అట్లా నీలం మధు గారు ఇండిపెండెంట్గానే ఉన్నారు, వట్టే జానయ్య గారు కూడా మా పార్టీతో ఉన్నారు, దాసరి ఉష ఫస్ట్ నుంచి మా పార్టీతోనే జర్నీ చేస్తున్నారు ఆమె. సో అలాగా ఇప్పుడు వచ్చింది నిజంగా అంటే కాంగ్రెస్ బలమైన వేవ్ అని అనుకున్న ఈ పరిస్థితుల్లో మరి డిఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు, మొత్తం అన్ని నియోజకవర్గాలపై 1000 కోట్ల రూపాయలు గుమ్మరించిన ఈ పరిస్థితుల్లో కూడా మరి మాకు ఇంత మీరు చూడండి, ఎంఐఎం తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఓట్ బ్యాంక్ మాదే. మాకన్నా తర్వాత మీరు మమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే మా తర్వాత కమ్యూనిస్టులు వచ్చారు. 50 అంతే కదా, 100 సంవత్సరాల 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కమ్యూనిస్టులు, ఏదో 1920లో ఎంఎన్ రాయ్ స్టార్ట్ చేసిన కమ్యూనిస్టు పార్టీలు ఈరోజు 0.33%కు 0.4%కు పడిపోయారు, 0.22%కు పడిపోయారు కమ్యూనిస్టులు. సో అంటే మీరు అనొచ్చు వాళ్ళకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు కదా సిపిఐకి, కూనంనేని సాంబశివరావు గారు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటే పెట్టుకున్నారు. బట్ అదర్వైజ్ మాకెక్కడ కూడా అంటే మాకు ఇవాళ సిపిఐ సిపిఎంని దాటి ఫార్వర్డ్ బ్లాక్లు వీటన్నిటిని దాటి 5th పొజిషన్లో మేము ఉన్నాము. సో రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ మాకు ఒరిజినల్గా మా ఓట్ బ్యాంక్ మాకు వస్తుంది. తప్పకుండా మేము మా ఓట్ బ్యాంక్ పెంచుకుంటాం తప్ప. చాలా సందర్భాల్లో మీతో డిస్కస్ చేసిన క్రమంలో నేను ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్తో కలిసి వెళ్తే ఎట్లా ఉంటుందన్న ఒక ఆలోచన కూడా చేసినట్టున్నారు మీరు. సో అది మీరు ఇండివిజువల్గా మీకు ఉన్న మీ పార్టీ నాయకత్వం అది అడుగు ముందుకు పడనీయనట్టున్నది. మీరు వెళ్ళి కలిసిన